100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ మైదానం నేడు బోసిపోయింది. అథ్లెటిక్స్ జరిగిన మైదానంలో మద్యం ప్రియులకు స్థావరాలుగా మారింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో ఆ మైదానం అభివృద్ధి వెనుకబడుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ మైదానం ఎక్కడ ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. కడప జిల్లా జమ్మలమడుగు ఫ్యాక్షన్కు పెట్టింది పేరు. కానీ ఆ పేరుతో పాటు ఎన్నో గుర్తుపెట్టుకునే అంశాలు ఉన్నాయి. వాటిలో జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పతంగే రామన్నారపు పాఠశాల గురించి తెలియని వారుండరు. ఆ పాఠశాల మైదానం అథ్లెటిక్స్ సైతం గతంలో వేదిక అయింది. నేడు ఆ మైదానంలో సరైన వసతులు లేక బోసిపోయింది. జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్రీడాకారులు, యువత ఎక్కువగా క్రీడలకు ఉపయోగించుకునే మైదానం. ఆ మైదానంలో రోజురోజుకు అసాంఘిక కార్యకలాపాలు తరచుగా జరుగుతున్నట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే క్రీడాకారులు, పాదచారులు గ్రౌండ్లోకి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు గ్రౌండ్లో గంజాయి, మద్యం, సొల్యూషన్ ఇంకా అన్నింటికీ బానిసలుగా మారుతున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికుల ద్వారా భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియంలో కొందరు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ క్రీడాకారులకు అందుబాటులో లేకుండా పోతుందని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మైదానానికి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతుందని క్రీడాకారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ కాంపౌండ్ ఎత్తు తక్కువగా ఉండడంతో గ్రౌండ్కు చుట్టుపక్కల ఉన్నటువంటి వీధుల్లో దొంగతనాలు చేయడానికి వచ్చే వ్యక్తులకు చాలా సులభతరంగా ఉందని, ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు గ్రౌండ్ను పూర్తిగా మర్చిపోయారని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పిఆర్ హైస్కూల్ గ్రౌండ్ అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.